హార్ముజ్ జలసంధిపై పూటకో మాట మాట్లాడుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేశాక జలసంధిని ఓపెన్ చేయకుంటే ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు డెడ్లైన్ కూడా పెట్టారు. సీ మైన్స్ తొలగించాల్సిందేనని హెచ్చరించారు. అయితే ట్రంప్ మాటలను ఇరాన్ సీరియస్ గా తీసుకోలేదు. పైగా 1-2 నౌకలను సైతం టార్గెట్ చేసింది. దాంతో దిగొచ్చిన ట్రంప్ జలసంధిని తెరిచేందుకు సహకరించాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, బ్రిటన్ను కోరారు. బలగాలను పంపాలని రిక్వెస్ట్ చేశారు. ఈ నెల 15న ట్రంప్ విజ్ఞప్తి చేసినా ఏ ఒక్క దేశం ముందుకు రాలేదు. అయినా ట్రంప్ ఆ మరుసటి రోజు మరో ప్రకటన చేశారు. చాలా దేశాలు జలసంధిని తెరిచేందుకు ముందుకు వచ్చాయన్నారు. అయితే ఏ దేశాలు వస్తున్నాయని అడిగితే అప్పుడే చెప్పలేను, మిగతా సమాచారం రూబియో అనౌన్స్ చేస్తానని తప్పించుకున్నాడు ట్రంప్. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 17న పూర్తిగా మాట మార్చేశారు ట్రంప్. ఐర్లాండ్ ప్రధానితో ఓవల్ ఆఫీస్లో మాట్లాడుతూ మాకు ఎవరి సాయం అక్కర్లేదని ప్రకటించారు. అంతటితో ఆపకుండా ఈ యుద్ధం మొదటి రోజు నుంచే చాలా వరకు గెలిచామని, సాయం అక్కర్లేదన్నారు. ఇక నిన్న నాటో దేశాలను ఘోరంగా అవమానించారు ట్రంప్. హార్ముజ్ జలసంధిని తెరవడానికి సహకరించడం లేదంటూ శాపనార్థాలు పెట్టారు. నాటో దేశాల వారు పిరికి వాళ్ళని, పేపర్ టైగర్స్ అంటూ అవమానించారు. న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయకుండా ఇరాన్ను ఆపే దమ్ము నాటో దేశాలకు లేదని, ఇప్పుడు చమురు ధరలపై అరుస్తున్నారంటూ రెచ్చిపోయారు ట్రంప్. ఏళ్ల తరబడి నాటో దేశాలను తాము రక్షిస్తూ వస్తున్నామని, కానీ తమకు అవసరమైన సమయంలో నాటో ముందుకు రావడం లేదన్నారు. శుక్రవారం వైట్ హౌస్ నుంచి బయలుదేరుతూ హార్ముజ్ జలసంధి తెరవడం చాలా సింపుల్ అన్నారు ట్రంప్. కానీ నాటో దేశాలకు ఆ ధైర్యం లేదని, పిరికి వాళ్లంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు హార్ముజ్ ను ఎవరు తెరవాల్సిన అవసరం లేదని, ఏదో ఒక రోజు దానంతట అదే తెరుచుకుంటుందన్నారు. అదెలా అంటే మాత్రం ట్రంప్ దగ్గర ఆన్సర్ లేదు. ఒకవైపు ఇరాన్ దగ్గర ఏమీ లేదంటున్నారు. ఎయిర్ ఫోర్స్, నేవీ పనికి రాకుండా చేశామన్నారు. మరోవైపు ఇరాన్ హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తుందని చెబుతున్నారు. ఈ మాటలే అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నెలాఖరుకల్లా యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనలో ఉన్న ట్రంప్ హార్ముజ్ జలసంధి విషయంలో పూర్తిగా చేతులెత్తేసినట్లు అర్థమవుతోంది. అందుకే ఏదో ఒక రోజు దానంతట అదే హార్ముజ్ తెరుచుకుంటుందని కామెంట్లు చేసినట్లు భావిస్తున్నారు.